వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం టాప్ 30 MCQs మన రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో చూద్దాం. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్లీ నేను సెలెక్టెడ్ గా ఇచ్చాను, ఇంపార్టెంట్ MCQs ఇచ్చాను. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రివైజ్ చేద్దాము. ఓకే, లెట్ us go to the topic. ఫస్ట్ వన్ చూద్దాం. స్నో బాలింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఈ స్నో బాలింగ్ ఎక్కడ వస్తుందండి? ఇది మనకి శాంప్లింగ్ లో వస్తుంది. ఓకేనా? రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో మనకి శాంప్లింగ్ ఉంది కదా, ఆ టాపిక్ లో మనకి స్నో బాలింగ్ వస్తుంది. ఒకసారి రివైజ్ చేద్దాం. శాంప్లింగ్ అంటే ఏంటి అసలు? మనకి శాంప్లింగ్ అంటే ఏదైతే మనం రీసెర్చ్ చేస్తున్నామో, మనం పాపులేషన్ మొత్తాన్ని మనం తీసుకుని రీసెర్చ్ చేయలేం కాబట్టి అందులో నుంచి ఒక సెలెక్టెడ్ పీపుల్ని, కొంతమందిని మాత్రం తీసుకుని మన రీసెర్చ్ పరిశోధన అనేది చేస్తాం. వాటిని శాంప్లింగ్ అంటారు దాన్ని. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ప్రాబబిలిటీ శాంప్లింగ్, ఇంకోటి ఏంటి నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఎవ్రీవన్, అంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది సెలెక్ట్ అయ్యే ఛాన్స్. ఓకేనా? శాంపుల్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎవ్రీ పాపులేషన్ కి, ఎవ్రీ ఇండివిజువల్ కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే చూడండి, ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద పాపులేషన్ హ్యాస్ ఎన్ ఈక్వల్ ఆర్ నోన్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. ఇందులో మనకి టైప్స్ ఏమున్నాయి? ఫస్ట్ ది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి? మనం ప్యూర్ గా ఏంటంటే ఒక ర్యాండమ్ గా, అంటే యాదృచ్ఛికంగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాటరీలో అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది కదా, ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు. సో అది ప్రాబబిలిటీ శాంప్లింగ్ కింద వస్తుంది. అందుకని నెక్స్ట్ ది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే ఏంటంటే గ్రూప్స్. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్నే స్ట్రాటా అని కూడా అంటారు. అందుకే దీన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కామర్స్ స్టూడెంట్స్ మీద నేను ఏదో రీసెర్చ్ చేయాలనుకున్నాను అనుకోండి. కామర్స్ రీసెర్చ్ నేనేం చేశాను, కామర్స్ లో బీకాము, ఎంకాము, ఇలా కామర్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క గ్రూప్ ని ఒక్కొక్క స్ట్రాటా అనుకున్నాను. అంటే ఈ కామర్స్ గ్రూప్ లో కొంతమందిని తీసుకున్నాను, బీకామ్ లో కొంతమందిని తీసుకున్నాను, బీకామ్ టాక్సేషన్ లో కొంతమందిని తీసుకున్నాను, అలాగే ఎంకామ్ లో కొంతమందిని తీసుకున్నాను. ఇలా ఏంటంటే కామర్స్ గ్రూప్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి బీబీ వాళ్ళని తీసుకున్నాను. అంటే కామర్స్ గ్రూప్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకున్నాను. ఓకేనా? కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అనుకుందాం. తీసుకుని వాళ్ళని శాంపుల్ గా తీసుకుని నేను ఏం చేశాను అంటే సెలెక్ట్ చేసుకుని దాని మీద వాళ్ళ మీద రీసెర్చ్ చేశాను. ఓకేనా? దాన్ని స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటారు. సిస్టమాటిక్ శాంప్లింగ్. సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏంటి? ఇంటర్వెల్స్ అంటే ఏంటి? కేత్ టర్మ్ అంటారు దీన్ని. కేత్, ఇది గుర్తుంచుకోండి. సెలెక్టింగ్ ఎవ్రీ కేత్ పర్సన్ ఫ్రమ్ ఏ లిస్ట్ అని ఇస్తాడు. అంటేనే సిస్టమాటిక్ శాంప్లింగ్ కింద వస్తుంది. అంటే ఏంటంటే ఎవ్రీ ఈక్వల్ ఇంటర్వెల్స్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బీకామ్ లో ప్రతి 10వ రోల్ నెంబర్ వాడిని అతన్ని శాంపుల్ గా తీసుకోవాలనుకున్నాను అనుకోండి. అంటే 10వ రోల్ నెంబర్ లెగండి, నాకు శాంపుల్ గా కావాలి. నెక్స్ట్ 20వ రోల్ నెంబర్ వాళ్ళు లెగండి, 10 డిఫరెన్స్. ఓకేనా? అంటే ప్రతి కేత్ టర్మ్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ లో మనం తీసుకుంటాం. దీన్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటారు. నెక్స్ట్ ఇది క్లస్టర్ శాంప్లింగ్. క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఏంటంటే క్లస్టర్స్ తీసుకోవడం. క్లస్టర్స్ ఏంటి మ్యామ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 స్కూల్స్ ఉన్నాయనుకోండి. నేను ఏదో స్కూల్స్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను, స్కూల్ స్టూడెంట్స్ మీద. 20 స్కూల్స్ లో నేను ఒక 5 స్కూల్సే తీసుకుని ఆ 5 స్కూల్స్ కి సంబంధించిన వాళ్ళనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది క్లస్టర్ శాంప్లింగ్. ఓకేనా? మరి స్ట్రాటిఫైడ్ కి క్లస్టర్ కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రాటిఫైడ్ అంటే ఏంటంటే మనం గ్రూప్స్ గా డివైడ్ చేసుకుని ఎవ్రీ గ్రూప్ లో వాళ్ళకి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ గ్రూప్ గా తీసుకున్నాను. నేను అలా కాదు, ఇందులో కొంతమంది స్కూల్స్ నే తీసుకున్నాను, కొన్ని స్కూల్స్ నే తీసుకున్నా, ఆ స్కూల్స్ లోనే చేస్తున్నాను. ఓకేనా? అది క్లస్టర్ శాంపుల్. ఓకేనా? క్లస్టర్ కి స్ట్రాటిఫైడ్ కి డిఫరెన్స్ అది. డివైడింగ్ ఇంటూ న్యాచురల్లీ అక్కరింగ్ జియోగ్రాఫిక్ గ్రూప్స్ ఆర్ క్లస్టర్స్. ఓకే, నెక్స్ట్ ఇది మల్టీ స్టేజ్ శాంప్లింగ్. మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కామర్స్ స్టూడెంట్స్ లోనే ఫస్ట్ ఇంటర్ వాళ్ళని, ఓకేనా, +1 +2 వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వాళ్ళని శాంపుల్ గా తీసుకుని వాళ్ళని ఫస్ట్ రీసెర్చ్ చేశాను. వాళ్ళ తర్వాత నెక్స్ట్ స్టేజ్ బీకామ్, నెక్స్ట్ స్టేజ్ ఎంకామ్. అంటే స్టెప్ బై స్టెప్ శాంప్లింగ్ తీసుకున్నాను అనుకోండి. దాన్ని మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటారు. అంటే స్టెప్ బై స్టెప్స్ అనగానే మీరు మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అని మీరు టిక్ పెట్టేయండి. ఓకేనా? ఇక్కడ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అయిపోయింది. మరి నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటంటే అందరికీ ఈక్వల్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. దాన్ని నాన్ ప్రాబబిలిటీ అంటారు. సెలెక్షన్ ఈజ్ బయాస్డ్ ఆన్ రీసెర్చర్ జడ్జ్మెంట్ ఆర్ సో ఈక్వల్ ఛాన్స్ ఈజ్ నాట్ గ్యారెంటెడ్. ఏదో సెలెక్షన్ అనేది అతను బేస్డ్ ఆన్ ఎవరి మీద? రీసెర్చర్ యొక్క జడ్జ్మెంట్ మీద, తన కన్వీనియన్స్ మీద బేస్ అయి ఉంటుంది. కానీ అందరికీ ఈక్వల్ గా శాంపుల్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు.
ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సారీ టైప్స్ చూడండి. కన్వీనియన్స్ శాంప్లింగ్ అంటే ఈజీ, సెలెక్టింగ్ హూ ఎవర్ మోస్ట్ యాక్సెసిబుల్ అంటే ఎవరైతే మనకి కన్వీనియంట్ గా, ఎవరైతే మనకి కంటికి యాక్సెసిబుల్ గా ఉన్నారో, అంటే కనిపిస్తున్నారో, మనకి టక్కున అవైలబిలిటీలో ఉన్నారో వాళ్ళని కన్వీనియంట్ శాంప్లింగ్ అంటే వాళ్ళని మనం తీసుకుని శాంపుల్ గా తీసుకుని మనం రీసెర్చ్ చేస్తాం. దానికే కన్వీనియన్స్, మనకు అనుగుణంగా అని. పర్పస్ ఆర్ జడ్జిమెంటల్ శాంప్లింగ్ అంటే ఏంటండి, సెలెక్టింగ్ స్పెసిఫిక్ కేసెస్ బేస్డ్ ఆన్ రీసెర్చర్ పర్పస్ అంటే రీసెర్చర్ తన యొక్క రీసెర్చ్ కి అనుగుణంగా ఉన్న వాళ్ళని, సరిపోతారు వీళ్ళే నాకు కరెక్ట్ గా సరిపోతారు ఈ రీసెర్చ్ గా అని అనుకుని పర్పసివ్ గా తీసుకోవడం. ఓకేనా, తన పర్పస్ ని నెరవేర్చుకోవడానికి కరెక్ట్ మనిషిని సెలెక్ట్ చేసుకుని, దీంట్లో అందరికీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా, సో అందుకని ఇది నాన్ ప్రాబిలిటీ. నెక్స్ట్ ఇది కోటా శాంప్లింగ్ అంటే ఏంటంటే కేటగిరీస్, ఫిల్లింగ్ ఫిక్స్డ్ టార్గెట్ నెంబర్స్ పర్ స్పెసిఫిక్ కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేలు, మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఇలా ఒక్కొక్క కేటగిరీస్ నుంచి శాంపిల్స్ అనేవి తీసుకుంటున్నాను అనుకోండి. ఓకేనా, నేను ఏదో క్లాత్స్ కి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి, షాపింగ్ కి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్సెస్ మీద. సో దాని కోటా అంటే లిమిట్స్, దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే అందులో ఒక 10 మందే తీసుకుంటున్నాను, ఇందులో ఒక 5గురిని తీసుకుంటున్నాను, అంటే ఒక కోటా అనేది ఉంటుంది. నెక్స్ట్ స్నోబాల్ శాంప్లింగ్ అంటే రెఫరెన్స్, అంటే ఎవరైతే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమెను తీసుకున్నాను అనుకోండి, ఆమెను తీసుకుని బ్యూటీ ప్రొడక్ట్స్ మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏమంటే నేను మీకు లిప్స్టిక్ అదే ఏదో ఒకటి ఫెయిర్నెస్ క్రీము నేను ఒకటి ఫ్రీగా ఇస్తానండి, మీరు ఇంకొకరిని ఎవరైనా చేస్తారండి, ఎవరినైనా తీసుకొస్తారంటే నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారని రెఫరెన్స్ తీసుకొచ్చారనుకోండి, దాన్ని అందుకనే రెఫరల్ శాంప్లింగ్ అంటే నలుగురిని, అంటే ఒక చైన్ లాగా. స్నోబాల్ అంటేనే ఇక్కడ చైనింగ్ అనమాట. ఓకేనా, అంటే ఒకరి నుంచి ఇంకొకరు మనకి శాంపుల్ గా దొరకడం, దాన్ని స్నోబాల్ శాంప్లింగ్. బాగా గుర్తుంచుకోండి, స్నోబాల్ అనగానే చైన్ శాంప్లింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు నేను అందుకే నవ్వుతూ ఎగ్జాంపుల్ చెప్పాను, అది మీకు మనసుకు హత్తుకుంది అనుకోండి, రేపొద్దున స్నోబాల్ అని గుర్తుకు రాగానే ఓకే చైన్ అని గుర్తు వస్తుంది. చైన్ రెఫరెన్స్ ద్వారా, ఎవరో ఒకరు రెఫరెన్స్ ద్వారా తీసుకురావడం, అందుకే రెఫరెన్స్ చేసి తీసుకురావడం, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ని అలా. యాక్సిడెంటల్ ఆర్ ఇన్సిడెంటల్ శాంప్లింగ్ అంటే బై ఛాన్స్, సెలెక్టింగ్ హూ ఎవర్ హ్యాపన్స్ టు ప్రెజెంట్ ఎట్ ద మూమెంట్ అంటే ఇన్సిడెంటల్ గా అనుకోకుండా మనకి సెలెక్ట్ అవుతాం శాంపుల్ గా. ఓకే, దాని అంటే బై ఛాన్స్ అనుకోకుండా సెలెక్ట్ అవుతాం. ఓకే, సో నేను ఎక్కువ అందుకే ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒక్కొక్కటి మనం చూద్దాం. స్నోబాలింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ రివైజ్ చేద్దాం అంతే. స్నోబాలింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇది చాలా సార్లు అడిగాడు. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ చెప్పాను కదా. స్నోబాల్ అనేది మనకి ఈక్వల్ ఛాన్స్ ఏ ఉండదు, అందరూ సెలెక్ట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. నాన్ ప్రాబబిలిటీ, ఓకేనా, నాట్ ఈక్వల్ ఛాన్స్. స్నోబాల్ అంటే చెప్పాను కదా, ఈ చైన్ లాగా ఒక రిఫరెన్స్ ద్వారా సెలెక్ట్ అవడం శాంపుల్ గా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Exposed facto method of research is associated to exposed facto method of research. ఇది ఎక్కడ చూస్తాం మనమండి, ఇది రీసెర్చ్ మెథడ్స్ లో వస్తుంది ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో మెథడ్ అనేది. ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో మెథడ్ అంటే ఏంటి, మనకి ఒక ఈవెంట్ అంటే ఏదైనా ఒక ఆ సంఘటన జరిగిన తర్వాత దాని మీద మనం కనుక పరిశోధన చేస్తుంటే, జరిగిపోయిన దాని మీద పరిశోధన చేస్తుంటే ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో. అందుకనే పోస్ట్ అంటేనే అయిపోయింది, ఫ్యాక్టో ఏదైనా ఫ్యాక్ట్స్ నిజాల మీద మనం ఇక్కడ ఒక రీసెర్చ్ అనేది చేస్తున్నాం. అందుకని చూడండి, దీనికి వ్యాలిడిటీ రిలేటెడ్ టు విత్ ఇన్ఫరెన్సెస్ అంటే ఒక కంక్లూజన్, ఒక తీర్మానానికి రావడం. దేని బేస్ మీద ఒక వ్యాలిడిటీ అంటే ఏంటంటే ఎందుకు జరిగింది, దాని వల్ల ఎఫెక్ట్ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దాని మీద ఎఫెక్ట్ ఏంటి, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఇది బాగా గుర్తుంచుకోండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనే వర్డ్ మీరు చూసారు అంటే ఏంటంటే ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో మెథడ్. అందుకే దీని వ్యాలిడిటీ రిలేటెడ్ విత్ ఇన్ఫరెన్సెస్, ఒక వ్యాలిడిటీ బేస్ మీద మనం ఒక ఇన్ఫరెన్స్ కి వస్తాం, అంటే కంక్లూజన్ కి వస్తాం. నెక్స్ట్ ఇందులోనే నేను మళ్ళీ చెప్తున్నాను, మెథడ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే ఏంటి, మనం ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ చేయడం. ఒక మందు కనిపెట్టాను అనుకోండి, ఆ మందు కనిపెట్టి ఆ మందు మీద నేను ఒక పరిశోధన చేస్తున్నాను, 4గురికి ఇచ్చాను, ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు తలనొప్పి వస్తుంది అనుకోండి, ఆ మందు వేసుకోవడం వల్ల ఎఫెక్ట్ ఏంటి, అలాగే మందు వేసుకోకపోవడం వల్ల ఏంటి అంటే ఇక్కడ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ ఏమో ఇక్కడ పర్సన్స్, ఓకేనా, దాని మీద మందు మీద డిపెండ్ అయ్యారు. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏమో మెడిసిన్. ఓకే,
దీన్ని ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటారు. చూద్దాము డిస్క్రిప్టివ్ మెథడ్. డిస్క్రిప్టివ్ మెథడ్ అంటే ఏంటంటే డిస్క్రైబింగ్ ద కరెంట్ స్టేటస్, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ ఫినామినన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ టుడే. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఎంప్లాయీస్ కి స్ట్రెస్ వస్తుంది, ఎందుకు స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్ల కారణాలు ఏంటి అనేది తెలుసుకుంటది. దానికి సొల్యూషన్స్ ఏం చెప్పడం, కారణం ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్ ఫైండింగ్. అందుకే ఏం జరుగుతుందో మాత్రం తెలుసుకుంటది, అది పరిశోధన చేస్తున్నాం. అంటే బాస్ ఏదో మనకి వర్క్లు ఎక్కువ ఇస్తున్నారు, ఇలాంటి అన్ని పాయింట్స్ రాసుకుంటాం. బాక్స్ వర్క్లు ఎక్కువ ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్ కి ఇలా స్ట్రెస్ వస్తుంది అని ఏం జరుగుతుందో ఫ్యాక్ట్ ఫైండింగ్ కి మాత్రమే డిస్క్రిప్టివ్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఇందులో సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయరన్నమాట. నెక్స్ట్ ఇది సర్వే మెథడ్. సర్వే మెథడ్ అంటే ఏంటంటే కలెక్టింగ్ క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్ డేటా ఫ్రమ్ ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ క్వశ్చనీర్స్ ఆర్ ఇంటర్వ్యూస్. సర్వే మెథడ్ అంటే ఏంటంటే మనం క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డేటాని కలెక్ట్ చేస్తాం. క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా ఉన్నాయి కదా. క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటి, సంఖ్యారూపం. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఉన్నారనుకోండి, పాపులేషన్ మీద సర్వే చేస్తున్నాం, అది క్వాంటిటేటివ్ డేటా కింద వస్తుంది. అంటే ఎంతమంది ఉన్నారు, ఇంట్లో ఎంతమంది ఉన్నారండి ఏంటండి అని చెప్పేసి రాసుకుంటాం, అంతేనా. అంతేగాని ఇప్పుడు క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ యొక్క అనుభవాల మీద, అసలు ఎందుకు ఉమెన్ పాపులేషన్ తగ్గిపోయింది, వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని వెళ్ళి ఉమెన్స్ మీద ఒక సర్వే చేస్తున్నాను అనుకో, అది క్వాలిటేటివ్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, వాళ్ళ ఎమోషన్స్ మీద, అన్నిటి మీద సర్వే చేస్తున్నాను అనుకోండి, అది క్వాలిటేటివ్ డేటా. క్వాంటిటీ పేరులోనే ఉంది, క్వాంటిటేటివ్ అంటేనే ఒక సంఖ్య, ఒక అమౌంట్, ఏదో ఒక మొత్తం అనే కదా తెలుగులో క్వాంటిటీ అంటే. సో క్వాంటిటీ అంటే సంఖ్య, జస్ట్ నెంబర్స్ అనమాట. దాని మీద ఎగ్జాంపుల్ పాపులేషన్ సర్వే. క్వాలిటేటివ్ అంటే అలా కాకూడదు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అనుభవాలు, వాటి మీద అనమాట. మరి దీని క్వశ్చనీర్స్ ఎలా ఉంటాయంటే క్వశ్చనీర్ ఫామ్ లో, ఇంటర్వ్యూ ఫామ్ లో ఉంటాయన్నమాట. ఓకే, సర్వేస్. సో దీనికి మనకి ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టర్ మెథడ్ అంటే ఏంటంటే వ్యాలిడిటీ రిలేటెడ్ విత్ ఇన్ఫరెన్సెస్ చెప్పాను కదా. సో ఇవి మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్. ఒకసారి రివైజ్ కూడా చేసేస్తున్నాను పనిలో పని. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సర్వే మెథడ్ ఆఫ్ రీసెర్చ్. ఇప్పుడే చెప్పాను సర్వే మెథడ్ ఆఫ్ రీసెర్చ్ అనేది క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ డేటా బేస్ మీద ఉంటుంది అని చెప్పి. ఇట్ ఆర్గనైజెస్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇట్ ఈస్ కంపారిటివ్లీ మోర్ డిఫికల్ట్ అండ్ చేంజబుల్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ ద పర్సన్స్ క్వాలిటీస్. ఇట్ రిక్వైర్స్ ఇమాజినరీ ప్లానింగ్. ఇట్స్ రిక్వైర్స్ ఇమాజినరీ ప్లానింగ్ అనేది నాట్ రిలేటెడ్. ఎందుకంటే ఇవన్నీ కూడా రిలేటెడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ సర్వే మెథడ్ అనుకోండి, పర్సన్స్ క్వాలిటీస్తో సంబంధం ఉండదు. ఆర్గనైజెస్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అంటే కదా, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ బేస్ మీదే, అంటే వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ యొక్క అనుభవాలు, ఇవన్నీ కంపారిటివ్లీ మోర్ డిఫికల్ట్ అండ్ చేంజబుల్, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఓకే, కానీ ఇది ఇమాజినరీ ప్లానింగ్ కాదు కదా, ఏదో మన ఊహాత్మకం కాదు. ఏదైనా సరే వాళ్ళ యొక్క నిజాల్ని తెలుసుకుని దాని మీద మనం చేస్తాం కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఇమాజినరీ ప్లానింగ్ అనేది మాత్రం మనకి నాట్ రిలేటెడ్ టు సర్వే మెథడ్ ఆఫ్ రీసెర్చ్. సర్వేస్ మస్ట్ బి గ్రౌండెడ్ ఇన్ రియలిస్టిక్, స్ట్రక్చర్డ్ అండ్ ఫ్యాక్చువల్ డిజైన్స్. దేని మీద మనం ఫ్యాక్ట్స్ మీద రియలిస్టిక్ గా చేస్తాం. అంటే పాపులేషన్ ఉన్నది మనం ఏదో ఊహించుకుని రాసేస్తామా, పాపులేషన్ సర్వే చేస్తున్నట్టు ఊహించుకుని రాయం కదా, ఎక్కడ నిజంగా ఎగ్జాక్ట్ గా రాస్తాం, ఓకే ఇంతమంది పాపులేషన్ ఉన్నారు అని చెప్పి. సో ఇమాజినరీ అనేది ఉండదు. సో నెక్స్ట్ చూద్దాము, ఐడెంటిఫై ద వేరియబుల్స్ దట్ పర్టైన్ టు ఇంటర్వెల్ స్కేల్ ఆఫ్ మెజర్మెంట్. ఇంటర్వెల్ స్కేల్ ఆఫ్ మెజర్మెంట్ ఇది ఎక్కడ చూస్తాం మనం, స్కేల్ ఆఫ్ మెజర్మెంట్స్ లో చూస్తాం మనం. మెజర్మెంట్ స్కేల్స్ ఎప్పుడు చేస్తాం మనం, శాంప్లింగ్ చేసేసాం, శాంప్లింగ్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్ ని టెస్ట్ చేసుకోవాలి, దాన్నే మెజర్మెంట్ ఆఫ్ స్కేల్స్ అంటాం కదా. సో ఇది ఆల్రెడీ చెప్పాను, మీకు ఏమైనా తెలియకపోతే మనకి రీసెర్చ్ యాప్టిట్యూడ్ కి సంబంధించిన ఒక ప్లే లిస్టే ఉంది చూడండి. సో మెజర్మెంట్ స్కేల్స్ లో ఏమేమి వస్తాయి, ఫస్ట్ది చూడండి నామినల్ స్కేలు, ఆర్డినల్ స్కేలు, ఇంటర్వెల్ స్కేలు, రేషియో స్కేలు. నామినల్ స్కేల్ అంటే ఏంటి, మనం ఏదైనా 2 కేటగిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాత్స్ సంబంధించిన ఏదో ఒక క్వశ్చనీర్ తీసుకుని వాళ్ళని అడుగుతున్నాను అనుకోండి. కొంతమంది ఏమో కొంతమంది మేల్స్ ఏమో కొన్ని టిక్ చేశారు, ఉమెన్స్ ఏమో కొన్ని టిక్ చేశారు. ఓకేనా, బాగుందనే బాగోదని. ఇందులో 2 కేటగిరీస్ మధ్య ఎంతమంది ఎన్ని టిక్ చేశారు, మేల్ ఎంతమంది టిక్ చేశారు, ఉమెన్ ఎన్ని టిక్ చేశారు అని చెప్పి తెలుసుకోవాలనుకున్నా. అంటే 2 కేటగిరీస్. అంటే ఏదైనా కేటగిరీస్ కి సంబంధించిన టెస్టింగ్ చేయాలి, మెజర్ చేయాలి అన్నప్పుడు నామినల్ స్కేల్ అనేది యూజ్ చేస్తాం. ఇది చాలా ఈజియెస్ట్ స్కేల్ కూడా ఇది. నెక్స్ట్ ఇది ఆర్డినల్ స్కేల్. ఆర్డినల్ స్కేల్ అంటే ఆర్డర్స్ అంటే ర్యాంకింగ్. ఇప్పుడు ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు బెస్ట్ ఏంటి అని ర్యాంక్ ఇవ్వండి, రేటింగ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్రెస్లో ఏ డ్రెస్సెస్ ఇష్టం, పంజాబీ డ్రెస్సెస్ ఇష్టమా లేకపోతే అనార్కలి ఏవో ఉన్నాయి కదా, ఇందులో ర్యాంకింగ్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చాను అనుకో.
అప్పుడు వాళ్ళు 1 2 3 4 అని ఇచ్చారనుకోండి, దాన్ని ఆర్డినల్ స్కేల్ అంటారు. నెక్స్ట్ ఇంటర్వెల్ స్కేల్ అంటే ఈక్వల్ పాయింట్స్ ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉండవు, రేటింగ్స్ ఇవ్వండి, రివ్యూస్ ఇవ్వండి అన్నాను అనుకోండి, రేటింగ్ 1 2 3 దానికి ఎంత ఉంది, ఈక్వల్ ఇంటర్వెల్స్, ఈక్వల్ డిస్టెన్స్ ఉంది, ఓకేనా, దాన్ని ఇంటర్వెల్ స్కేల్ అంటారు. రేషియో స్కేల్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలుసుకోవాలి దేని గురించి అయినా. శాంపుల్లో ఏదైనా ఎగ్జాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ వెయిట్ మీద మనం మెజర్మెంట్స్ చేస్తున్నాం, శాంప్లింగ్ తీసుకున్నాం, 75 సెంటీమీటర్స్ 120 సెంటీమీటర్స్ 1 అలా ఉంది, ఓకే హైట్. అలాగే వెయిట్ ఉంది, లేదంటే ఇన్కమ్ ఉంది. సో దీనికి ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలుసుకోవాలి, దీన్నే ట్రూ జీరో అంటారు. అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయం నిల్ అనుకోండి, ఎవరికో మనం సర్వే చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ శాంప్లింగ్ తీసుకుంటున్నప్పుడు ఇన్కమ్ మీద సర్వే చేస్తున్నాం, సర్వే మెథడ్ అనుకోండి తీసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే శాంప్లింగ్ తీసుకుంటున్నప్పుడు ఆదాయం ఎంతండి మీదంటే నాది ఏమీ లేదండి నేను ఇంట్లో కూర్చుంటాను అన్నారు అనుకోండి, అంటే జీరో. ఆ జీరో కూడా మనకి తీసుకుంటుంది అది, ఓకేనా. రేషియో స్కేల్ అది కూడా మెజర్మెంట్లో మనం తీసుకుంటాం, అది కూడా మెజర్ చేయగలదు, అందుకే ఇది రేషియో స్కేల్. ట్రూ జీరో ఎగ్జాక్ట్ వాల్యూస్ అని చెప్తుంది, ఒకటే గుర్తుంచుకోండి, ఎగ్జాక్ట్ వాల్యూస్. ట్రూ జీరో అన్న వర్డ్స్ యూజ్ చేశారు అంటే అది రేషియో స్కేల్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడో చూడండి. ఐడెంటిఫై ద వేరియబుల్స్ దట్ పర్టైన్ టు ఇంటర్వెల్ స్కేల్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇంటర్వెల్ అంటే ఏం చెప్పాను నేను, ఈక్వల్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నాను. ఈక్వల్ డిఫరెన్సెస్ దేనికి ఉంటుంది, ఇక్కడ చూడండి జెండర్ అంటే కేటగిరీస్ కదా, మేలు ఫీమేల్, కానీ అంటే అది నామినల్ స్కేల్ కింద వస్తుంది కాదు. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్స్ చూడండి, డేట్స్కి ఈక్వల్ ఇంటర్వెల్సేగా. అంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ 14th అనుకోండి వాళ్ళ ఎగ్జాంపుల్, రేపు 15th, ఎంత డిఫరెన్స్ ఉంటుంది, 24 hours డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఒకటి. రిలీజియన్ రాదు. టైమ్ ఆఫ్ ద డేట్, టైం కూడా అంతే కదా, టైం 1 hourకి 2 hours ఎంత డిఫరెన్స్, ఈక్వల్ డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి బిఈడి ఆన్సర్, బి అండ్ డి ఓన్లీ. అండ్ ఇంటర్వెల్ స్కేల్ హ్యాస్ అన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ బిట్వీన్ ద పాయింట్స్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ద డే హ్యాస్ ఈక్వల్ ఇంటర్వెల్స్. చూడండి జెండర్, రిలీజియన్ ఇవన్నీ కూడా కేటగిరీస్ కింద వస్తాయి. కేటగిరీస్ అంటే మనం వెంటనే ఏమనాలి, నామినల్ స్కేల్. సో అసర్షన్ అండ్ రీజనింగ్ ఇచ్చారు. అసర్షన్ చూద్దాము. మార్కెటింగ్ రీసెర్చ్ ఈజ్ ఎ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లైడ్ రీసెర్చ్. మార్కెటింగ్ రీసెర్చ్ అనేది అప్లైడ్ రీసెర్చ్కి ఒక ఎగ్జాంపులా. బికాస్, ఎందుకంటే నేను ఇక్కడ రీజన్ చదివే ముందర బికాజ్ అనేది యాడ్ చేసుకోండి, ఓకేనా. బికాజ్ అంటే ఎందుకంటే మార్కెటింగ్ రీసెర్చ్ గివ్స్ న్యూ సైట్స్ అండ్ థియరీస్ అబౌట్ ప్రొడక్ట్ ప్రిఫరెన్సెస్. ప్రొడక్ట్ని ఎంచుకోవడంలో కొత్త థియరీస్కి కొత్త ఇన్సైట్ అనేది ఇస్తుంది మార్కెటింగ్ రీసెర్చ్. కాబట్టి మార్కెటింగ్ రీసెర్చ్ అనేది ఒక అప్లైడ్ రీసెర్చ్కి ఎగ్జాంపులే అని చెప్తున్నాను. అసలు అప్లైడ్ రీసెర్చ్ మనం ఎక్కడ చూసాము, మనకి టైప్స్ ఆఫ్ రీసెర్చ్లో వస్తుంది. అప్లైడ్ రీసెర్చ్, ఫండమెంటల్ రీసెర్చ్, ఇవన్నీ. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటండి, ఏదైతే రియల్ వరల్డ్ ప్రాబ్లం ఉందో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి మన సిచ్యువేషన్ మనకి రియల్ వరల్డ్లో నిజంగా, సో దానికి ఒక సొల్యూషన్ని కనుక కనుక్కోవడానికి ఒక రీసెర్చ్ చేస్తుంటే దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటే ఒక సొల్యూషన్కి అప్లై చేయడానికి మనం ఒక రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఇది అప్లైడ్ రీసెర్చ్. ఫండమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటంటే దీన్ని బేస్ రీసెర్చ్ అంటారు. అంటే ఏదైనా ఒక థియరీస్ కానీ ఏదైనా బేస్గా మనకు ఉండి దాని నుంచి ఇంకా రీసెర్చ్లు జరుగుతుంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, న్యూటన్స్ థర్డ్ లా, అదేం చేసింది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనే దాని మీద మనం రీసెర్చ్ చేసి కనుక్కున్నాం, ఓకే. అంటే భూమి ఆకర్షణ శక్తి, దీని మీద ఎంతో మంది ఎన్నో రకాల రీసెర్చ్లు చేసి ఇంకో రకరకాలు ఎన్నో కనుక్కున్నారు, అవునా. అంటే ఇది ఒక ఫండమెంటల్, ఒక బేస్గా ఉంది. సో దాన్ని ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు. అప్లైడ్ రీసెర్చ్ అంటే చెప్పాను కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం. అంటే ఏదైనా రియల్ వరల్డ్ అంటే ఎగ్జిస్టింగ్గా మనం ప్రజెంట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వరల్డ్, దాని మీద ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి ఒక రీసెర్చ్ చేస్తుంది, దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటారు. యాక్షన్ రీసెర్చ్ అంటే ఇది ఒక సబ్సెట్ లాగా అప్లైడ్ రీసెర్చ్. ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ఇమీడియట్ సొల్యూషన్ కావాలి అన్నప్పుడు యాక్షన్ రీసెర్చ్ యూజ్ చేస్తారు. మరి ఇక్కడ చూడండి, అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏం చెప్పాను నేను, ఏదైనా రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మన సొల్యూషన్ కనుక్కోవడానికి అని చెప్పాను, ఆ రీసెర్చ్ చేస్తాం. మరి మార్కెటింగ్ కూడా అంతే కదా. మార్కెటింగ్ ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ప్రోడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి అసలు ముందర ఉన్న ప్రోడక్ట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం దాన్ని పోగొడదాం అని చెప్పేసి రీసెర్చ్ చేస్తారు. అది లేకుండా మనం చేస్తే మన ప్రోడక్ట్ బాగా అమ్ముడుపోద్దనే కదా మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ రీసెర్చ్లో కనుక్కునేది. లేకపోతే ఏది ఇష్టపడుతున్నారు ప్రజెంట్ జనాల సమస్య ఏంటి, దాన్ని ఈ ప్రోడక్ట్ ఎలా తీరుస్తుంది, మన ప్రోడక్ట్ ఎలా ఉండాలి.
అంటే అప్లైడ్ రీసెర్చ్. సో ఎగ్జాంపుల్ కరెక్టే, కానీ వాడు తీసుకున్న న్యూ ఇన్సైట్స్ అండ్ థీరీస్ బట్ ప్రొడక్ట్ ప్రిఫరెన్సెస్ ఉందే, అది తప్పు రీజన్. ప్రొడక్ట్ ప్రిఫరెన్సెస్ కోసమో కాదు మనం చేస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కనుక్కోవడానికి, దానికి మార్కెటింగ్ రీసెర్చ్ కూడా చేస్తారు. సో అది ఎగ్జాంపుల్ కరెక్టే, కానీ రీజన్ తప్పు. అందుకని బోత్ ఏ అండ్ ఏ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఈ అసర్షన్ కి ఈ రీజన్ అనేది సూట్ అవ్వదు. సో నెక్స్ట్ చూద్దాము క్వశ్చన్ 6. SPSS స్టాండ్స్ ఫర్, SPSS అంటే ఏంటి? స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్. ఇది బాగా ఇస్తున్న వన్ ఆఫ్ ద MCQ. స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్ అంటే ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక రీసెర్చ్ సాఫ్ట్వేర్. మనం ఏ రీసెర్చ్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తామంటే ఏంటంటే ఇది స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తుంది. దేనికి సంబంధించి అంటే సోషల్ సైన్సెస్ మీద రీసెర్చ్ చేస్తుంటే. సోషల్ సైన్సెస్ అంటే ఏంటి? ఏదైనా సొసైటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ మీద, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద, మార్కెటింగ్ మీద, ఇలా అంటే సొసైటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద మనం రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం దాన్ని టెస్ట్ చేయడానికి, ఆ రీసెర్చ్ని మెజర్ చేయడానికి యూస్ చేసే సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తాం. దీన్నే స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్ అంటారు, SPSS. నెక్స్ట్ చూద్దాము, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్. ఏది నాన్ పారామెట్రిక్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ అది పారామెట్రిక్ టెస్ట్ ఆర్ స్టాటిస్టిక్స్ అన్న నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ కి డిఫరెన్స్ నేను ఆల్రెడీ చెప్పాను రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో. పారామెట్రిక్ టెస్ట్ అంటే ఏంటి? ఏదైతే డేటా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉందో, బెల్ కర్వ్, ఇది ఆల్రెడీ చెప్పాను. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో డేటా కనుక ఉంటే దానికి కొన్ని టెస్ట్లు యూజ్ చేస్తాము. అలాగే నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో లేకపోతే దానికి కొన్ని టెస్టులు యూజ్ చేస్తాము. ఇవి చెప్పాను కదా నేను. నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే చెప్పాను, బెల్ కర్వ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటాం. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటాం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫరెన్సెస్ అనేవి ఎక్కువ లేకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ చేస్తున్నాం అనుకోండి, మార్కెటింగ్ లో లాస్ట్ ఇయర్ ఎంత మనం సేల్ చేసాము, ఈ ఇయర్ ఎంత సేల్ చేసాము, పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఒక 100 ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా సేల్ చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదా 1000 ప్రొడక్ట్స్. సో ఇక్కడ కూడా అంతే, 1000 ప్రొడక్ట్స్ నెక్స్ట్ ఇయర్కి ఇంకో ఒక 1200 ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా మనం సేల్ చేసాం అనుకోండి ఇయర్కి ఆ ఇయర్కి. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెన్స్ అనేది ఎక్కువ లేదు, మీన్ అనేది నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలా కాకుండా డ్రాస్టిక్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ అందుకే దీన్ని బెల్ కర్వ్లో ఉంటుంది. నేను ఒకసారి మీరు చూడండి, ఇది బెల్ షేప్లో ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నాన్ పారామెట్రిక్ అంటే ఏంటి? ఎప్పుడైతే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది డ్రాస్టిక్గా ఉంటుంది, అంటే చేంజబుల్గా ఉంటుంది, నాన్ పారామెట్రిక్గా ఉంటుంది. ఓకేనా? అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మార్కెటింగ్ అనుకోండి, 2025లో మనం ఏదో 1000 ప్రొడక్ట్సే మనం సేల్ చేయగలిగాం. అలాంటి 2026లో 20,000 ప్రొడక్ట్స్ సేల్ చేసాం అనుకోండి. ఓకేనా? అంటే డ్రాస్టిక్ చేంజ్. ఏదో మార్కెటింగ్లో ఉన్న మంచి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ని పెట్టారు, అతను చాలా బాగా సేల్స్ అనేవి చేస్తున్నాడు. సో డ్రాస్టిక్ చేంజ్, అది నాన్ పారామెట్రిక్. ఓకేనా? అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లేదు. అప్పుడు అలాంటప్పుడు కొన్ని టెస్ట్లు మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సో నాన్ పారామెట్రిక్ టెస్ట్ లో మనకి ఏమొస్తుంది అంటే chi-square టెస్ట్ వస్తుంది. chi-square టెస్ట్ అనేది నాన్ పారామెట్రిక్ టెస్ట్. దీంట్లో మనం ఏంటంటే chi-square టెస్ట్ అంటే ఏంటి? ఏదైనా 2 కేటగిరీస్ మధ్య సంబంధాన్ని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ వాడే వాళ్ళ గురించి, మొబైల్ని ఎవరు ప్రిఫర్ చేస్తున్నారు, జెండర్కి మధ్య సంబంధం ఏంటి అనేది చూస్తున్నాను అనుకోండి. అంటే మేల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా, ఫీమేల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా, ఇలాంటి వాటిని మధ్య సంబంధాన్ని, అంటే 2 కేటగారికల్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ని చూస్తున్నప్పుడు chi-square టెస్ట్ వాడతా అని చెప్పాను కదా. సో నెక్స్ట్ ది ఎఫ్ టెస్ట్ అంటే 2 లేదా దీన్ని ANOVA టెస్ట్ కింద వస్తుంది. సో ఈ ఎఫ్ టెస్ట్ దీంట్లో ఏంటంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది మనకి పారామెట్రిక్ కింద వస్తుంది. అలాగే టీ టెస్ట్ కూడా మనకి పారామెట్రిక్ కింద వస్తుంది. ఇది ఎఫ్ టెస్ట్ మనం ANOVA 2 అంతకన్నా ఎక్కువ గ్రూప్స్ మధ్య రిలేషన్షిప్ చూస్తున్నప్పుడు అని చెప్పాను కదా. సో టీ టెస్ట్ ఏమో శాంప్లింగ్ లెస్ దాన్ 30 ఉంటే అప్పుడు 2 గ్రూపుల మధ్య మనం మీన్ యొక్క రిలేషన్షిప్ చూస్తుంటే. అలాగే పియర్సన్ కోరిలేషన్ చెప్పాను కదా, పాజిటివ్ కోరిలేషన్, నెగిటివ్ కోరిలేషన్, అలాగే జీరో కోరిలేషన్. పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏదైనా రెండింటి మధ్య పాజిటివ్గా ఉంటాయి రిలేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ అవర్స్ మరియు ఎగ్జామ్ మార్క్స్. స్టడీ అవర్స్ పెరిగే కొలది ఎగ్జామ్ మార్క్స్ పెరుగుతున్నాయి అనుకోండి, పాజిటివ్ కోరిలేషన్. నెగిటివ్ కోరిలేషన్
ఎగ్జాంపుల్ చూడండి, అది టీవీ చూస్తుంటే మార్కులు తగ్గిపోతున్నాయి, నెగిటివ్ కోరిలేషన్ టీవీకిను మార్క్స్కి. లేదు, జీరో కోరిలేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బట్టలకి ఎగ్జామ్ మార్క్స్కి రిలేషన్ చూస్తాను అనుకో, నో రిలేషన్, జీరో. సో అలాంటిది, అది పియర్సన్ కోరిలేషన్ మనం చూసాం. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి, కై స్క్వేర్ టెస్ట్. సో chi-square test is a distribution test that does not assume a normal distribution of data, unlike parametric tests like t-test or ANOVA. t-test లేదా ANOVA లాగా ఇక్కడ మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు మనకి. ఓకే, అంతేకాకుండా అందుకనే మనం దేనికి సంబంధించి చూస్తున్నాం ఇక్కడ, కేటగిరీకి అంటే ఒకేలా ఉంటుందేంటి, ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్లో రకరకాల ప్రిఫరెన్సెస్ చేస్తారు. ఇప్పుడు జెండర్ మేల్ ఏమో ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు, ఫీమేల్ తక్కువ ప్రిఫర్ చేయొచ్చు. అప్పుడు ఎలా ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది, బెల్లోనే ఉండదు కదా. సో ఇది అందుకని chi-square టెస్ట్ ఈజ్ ఎ నాన్ పారామెట్రిక్ టెస్ట్. నెక్స్ట్ ది చూద్దాము, డిగ్రీ టు విచ్ ఎ మెజర్ క్లియర్లీ ఇన్వాల్వ్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ బీయింగ్ మెజర్డ్ ఈజ్ నోన్ యాజ్. ఏం చెప్తున్నారు, డిగ్రీస్ టు విచ్ ఎ మెజర్ క్లియర్లీ ఇన్వాల్వ్స్, ఇది సంబంధించి దేనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి, వ్యాలిడిటీకి సంబంధించిన క్వశ్చన్. డిగ్రీస్ టు విచ్ ఎ మెజర్ క్లియర్లీ ఇన్వాల్వ్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ బీయింగ్ మెజర్డ్ ఈజ్ నోన్ యాజ్. ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే అసలు వ్యాలిడిటీస్ మనకి ఒకసారి రివిజన్ చేసుకోవాలి. వ్యాలిడిటీస్ మీకు గుర్తున్నాయా, నేను ఆల్రెడీ చెప్పాను. వ్యాలిడిటీ అంటే ఏంటి, ఏదైతే మనం రీసెర్చ్ చేస్తున్నామో ఆ రీసెర్చ్కి సంబంధించిన మనం టెస్ట్ ఇస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చనీర్స్ ఇస్తాం, ఇంటర్వ్యూ చేస్తాము, ఇవన్నీ టెస్ట్లే, మనం యూజ్ చేసే టెస్ట్. అవి వ్యాలిడేట్గా రీసెర్చ్కి సరిపోతున్నాయా లేదా అనేది మనం చూడటమే వ్యాలిడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, లాజికల్ వ్యాలిడిటీ అంటే మనకి ఏదైతే మనం టెస్ట్ చేస్తున్నామో క్వశ్చనీర్స్ కానీ అది లాజికల్గా సరైనదా కాదా, కంటెంట్ అనేది మనం ఏదైతే మనం ఇస్తున్నామో సరైనదా కాదా క్వశ్చన్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టెస్ట్ చేస్తున్నాను అనుకోండి, మ్యాథ్స్లో ఇంగ్లీష్ ప్రశ్నలు ఇచ్చాను, అది లాజికల్లా కాదు, రీజనింగ్ కాదు అంటే ఓకే ఇది లాజికల్లే, కరెక్ట్గానే ఇచ్చారని చూడగానే మనకి ఏ టెస్ట్ అయితే చూస్తామో చూడగానే సరైనదే అని మనం ఒక అవగాహనకి వస్తే దాన్ని లాజికల్ వ్యాలిడిటీ అంటారు. కంటెంట్ వ్యాలిడిటీ అంటే మనం ఏదైతే మనం రీసెర్చ్ చేస్తున్నామో ఆ రీసెర్చ్కి సంబంధించిన అంశాలే ఇచ్చామా లేదా, ఇంపార్టెంట్ అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక రీసెర్చ్ చేస్తున్నాను అనుకో, క్లోత్స్కి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నాను, క్లోత్స్కి సంబంధించిన రీసెర్చ్ చేసినప్పుడు క్లోత్స్కి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అంటే ఏ కలర్ వాడుతున్నారు లేదా ఎటువంటి క్లోత్స్ ప్రిఫర్ చేస్తున్నారు, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ఆ క్వశ్చనీర్లో ఇచ్చారా లేదా అంటే ఈ రీసెర్చ్కి ఆ కంటెంట్కి మ్యాచ్ అవుతుందా అని చూసుకుందాం. కాబట్టి దీన్ని కంటెంట్ వ్యాలిడిటీ అంటారు. నెక్స్ట్ క్రైటీరియన్ వ్యాలిడిటీ. క్రైటీరియా అంటే మనకి ఏదైతే ఇంపార్టెన్స్. సో క్రైటీరియన్ అంటే ఏం చెప్పాను, ఇంపార్టెన్స్. ఓకేనా, ఇంపార్టెన్స్ అంటే మనం ఏ భావనతో అయితే చేస్తున్నామో, దేనికైతే మనం ఏ క్రైటీరియా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాటన్ క్లోత్సే ఎక్కువ ఎందుకు వాడుతున్నారు దాని మీద నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, దానికి సంబంధించే క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన టెస్టే చేస్తున్నాం మనం క్వశ్చనీర్లో. ఎగ్జాంపుల్ క్వశ్చనీర్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో అదే ఇస్తున్నాడా లేదా, అందులో అదే ఉందా అని చెప్పి క్రైటీరియా, ఇంపార్టెంట్ మనం దేని భావన ఏ భావనతో చేస్తున్నామో ఆ భావన ఫుల్ఫిల్ అయిందా. కన్స్ట్రక్ట్ అంటే ఏంటంటే ఒక సరైన వే, అంటే ఒక విధానం అనేది కరెక్ట్గా ఉందా లేదా. ఫేస్ వ్యాలిడిటీ అంటే చూడగానే మనం ఆ క్వశ్చన్ చూసాం, ఆ టెస్ట్ చూడగానే ఓకే దాని మీదే రీసెర్చ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది అనుకోండి, మ్యాథ్స్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను, అప్పుడు క్వశ్చన్ పేపర్ చూడగానే మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉండాలి, ఏదో 5+2 8+3 అలా ఉండాలి, కానీ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉండకూడదు. అంటే చూడగానే ఓకే మ్యాథ్స్ క్వశ్చన్ పేపరే ఇచ్చాడు, మ్యాథ్స్ క్వశ్చన్ టెస్ట్ చేస్తున్నారు అంటే ఫేస్ వాల్యూ, అంటే చూడగానే మనకి ఆ వ్యాలిడిటీ తెలిసిపోయింది. ప్రెడిక్టివ్ అంటే ఫ్యూచర్ని మనం ముందే అంచనా వేయగలుగుతాం ఈ వ్యాలిడిటీతో, ఫ్యూచర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మనం ఏమడుగుతున్నాడో చూడండి, ఇక్కడ డిగ్రీ టు విచ్ ఏ మెజర్ క్లియర్లీ ఇన్వాల్వ్స్ ద పర్ఫార్మెన్స్ బీయింగ్ మెజర్డ్. ఒక పర్ఫార్మెన్స్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏమేమి మనం వ్యాలిడిటీస్ యూజ్ చేస్తాం. పర్ఫార్మెన్స్ చెప్పాను కదా, ఒక లాజికల్ సరైనదేనా, పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఇది సరైనదా కాదా అన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం, లాజికల్ వ్యాలిడిటీ తెలుసుకోవాలి. ఫేస్ వ్యాలిడిటీ సరైనదా అంటే చూడగానే మనకు తెలిసిపోద్ది కదా, సో ఫేస్ వ్యాలిడిటీ, లాజికల్ వ్యాలిడిటీ, ఈ రెండు ఆప్షన్స్ మనకి చూడగానే మనకి సరైనదా పర్ఫార్మెన్స్ అనేది సరైనదా కాదా అని క్లియర్గా తెలిసిపోయేది, క్లియర్గా వ్యాలిడేట్ చేసేది. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్. ఇక్కడ చూడండి, షెడ్యూల్, రిపోర్టు, ప్లాన్, స్కోప్, ఇదన్నీ మనం ఎక్కడ చూస్తాము, రీసెర్చ్ స్టేజెస్లో చూస్తాం.
స్టేజ్లో మనం ఫస్ట్ ఏం చేస్తాం, ప్లాన్ చేస్తాం. రీసెర్చ్ అనేది ఎలా చేయాలి, మనం ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో చేయాలి, ఎటువంటి చేయాలి, ఇవన్నీ ప్లానింగ్. అలాగే షెడ్యూల్, దానికి సంబంధించిన ఏ డేటా కలెక్ట్ చేయాలి, క్వశ్చనీర్ కలెక్ట్ చేయాలా లేకపోతే ఇంటర్వ్యూస్ కలెక్ట్ చేయాలా, ఇలాంటి డేటా కలెక్షన్ టూల్స్ ఇవన్నీ కూడా షెడ్యూల్లో చేస్తాం. ఆ తర్వాత స్కోప్, పరిధి, ఎంత పరిధిలో చేయాలి, మనకి ఎంతవరకు చేయాలి అని చెప్పి. నెక్స్ట్ రిపోర్ట్ అయిపోయాక, మన రీసెర్చ్ అయిపోయాక ప్రిపేర్ చేసేదాన్ని రిపోర్ట్, తెలుసు కదా. సో ఇన్ రీసెర్చ్ మెథడాలజీ షెడ్యూల్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం, ఇది చూడండి. మెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, అంటే డేటా కలెక్షన్. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ కలెక్ట్ చేస్తాం మనం, షెడ్యూల్లో. డేటా అనేది ఎక్కడ కలెక్ట్ చేస్తాం, షెడ్యూల్లో. సో ఆన్సర్ ఈస్ ద షెడ్యూల్, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ ఈస్ బయాస్డ్ ఆన్ సైంటిఫిక్ మెథడ్. ఇది చూడండి, ఇండక్షన్, స్పీచ్, ప్రాజెక్ట్, నన్ ఆఫ్ దీస్. ఇది ఎక్కడ వస్తుంది, ఇండక్షన్ డిడక్షన్ అని 2 ఉన్నాయి కదా, మనకు గుర్తున్నాయా. ఇండక్షన్ అంటే ఏంటి, ఏదైనా మనకి స్పెసిఫిక్ గా తీసుకుని ఒక జనరల్ ప్రిన్సిపల్ అనేది మనకు గనక కనుక్కుంటుంటే, దానికోసం రీసెర్చ్ చేస్తుంటే. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక కాకిలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క కాకి గురించి మనం తీసుకున్నాం. ఈ కాకి నలుపు, 1 2 నలుపు, కాబట్టి జనరల్ గా ఏం చెప్పానంటే కాకిలన్ను, కాబట్టి ఇవన్నీ నలుపుగా ఉన్నాయి కాబట్టి కాకిలన్నీ నలుపే అని చెప్పి ఒక జనరల్ గా. డిడక్షన్ అంటే ఏంటి, జనరల్ రూల్ తీసుకుని స్పెసిఫిక్ గా మనం గనక ఒక కంక్లూజన్కి వస్తుంటే దాన్ని డిడక్షన్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ మెథడ్ అంటే ఇండక్షన్. ఓకేనా, ఇక్కడ ఇండక్షన్ ఒకటే ఇచ్చాడు, ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు. చూడండి, 2 సైంటిఫిక్ మెథడ్స్. మిగతా ఏమి ఇచ్చాడు, స్పీచ్, ప్రాజెక్ట్, నన్ ఆఫ్ దిస్ ఇచ్చాడు, ఇండక్షన్ ఇచ్చాడు. సో ఇండక్షన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ది శాంప్లింగ్ మెథడ్స్ గుర్తున్నాయా, ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇందాక. సో అందులో మనకు ఒక మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి, ర్యాండమ్ శాంప్లింగ్, డెలిబరేట్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి, ర్యాండమ్ గా ఎవ్రీ వన్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్, ప్రాబిలిటీలో వస్తుంది ఇది. నేను చెప్పాను కదా, దానికి ఎగ్జాంపుల్ లాటరీ, యాదృచ్ఛికంగా తీయటం, యాదృచ్ఛికంగా సెలెక్ట్ చేసుకోవడం, లాటరీ సిస్టమ్ ఏకి. డెలిబరేట్ శాంప్లింగ్ అంటే ఏంటి, జడ్జిమెంట్ లేదా పర్పసివ్ గా, అంటే మనకి కన్వీనియంట్, మనకి ఎవరు పర్పస్ గా, మన రీసెర్చ్ కి ఏ పర్పస్ కోసం చేస్తున్నా ఆ పర్పస్ కి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని శాంపుల్ గా తీసుకోవడం, స్పెసిఫిక్ పర్పస్. అందుకని B4. అలాగే A3 సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే సిస్టమాటిక్ గా ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ లో మనం చేస్తుంటే. మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ఓకే, సో మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటే ఒక జాగ్రఫికల్ ఏరియాలో, నేను చెప్పాను మల్టీ స్టేజెస్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో తీసుకుని ఆ ఏరియాకి సంబంధించిన స్టేజెస్ గా నేను చేస్తున్నాను అనుకోండి. సో ఎగ్జాంపుల్ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా అని చెప్పి ఇచ్చాడు, అందుకే. సో D1, A3, B4, C2 సరిపోయాయి కదా. సో ర్యాండమ్ శాంప్లింగ్ ఏమో మనకి లాటరీ సిస్టమ్, డెలిబరేట్ శాంప్లింగ్ ఏమో స్పెసిఫిక్ పర్పస్, సిస్టమాటిక్ శాంప్లింగ్ ఏమో ఫిక్స్డ్ ఇంటర్వెల్స్, మల్టీ స్టేజ్ శాంప్లింగ్ ఏమో ఎగ్జాంపుల్ గా జాగ్రఫికల్ ఏరియా ఇచ్చాడు. లార్జ్ జాగ్రఫికల్ ఏరియాస్ లో యూజ్ చేస్తాం మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అనేది, ఎక్కువ ఉన్నప్పుడు. లార్జ్ జాగ్రఫికల్ ఏరియా అదే ఇచ్చాడు చూడండి. సో నెక్స్ట్ చూద్దాము, సర్వే మెథడ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సర్వే మెథడ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సర్వే మెథడ్ అంటే ఏంటి, మనకి కేవలం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి, లేదా క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా. ఇది చూడండి, దోస్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ కంటిన్యూడ్ రెగ్యులర్లీ, కాదు, దోస్ ప్రాసెస్ విచ్ ఆర్ కంటిన్యూడ్ రెగ్యులర్లీ. ఎక్స్పీరియన్సెస్ అంతేనా, ఎక్స్పీరియన్స్ విచ్ హ్యావ్ బీన్ ఆల్రెడీ రియలైజ్డ్. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎలా, వాళ్ళ అనుభవాల మీద మనం ఒక డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ద ఎక్స్పీరియన్సెస్ విచ్ హ్యావ్ బీన్ ఆల్రెడీ రియలైజ్డ్. సర్వే గ్యాదర్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ ద ఈవెంట్స్ అండ్ యాటిట్యూడ్స్. మెయిన్ గా సర్వే మెథడ్ ఎక్కడ చేస్తారు, వాళ్ళ యొక్క అనుభవాల గురించి తెలుసుకుంటూ మన ఒక అభిప్రాయాలు, అనుభవాల గురించి మనం సర్వే చేస్తాం. సో అది చెప్పాను నేను. నెక్స్ట్ చూడండి, ఫ్రేజెస్, దాని యొక్క మీనింగ్ ఇచ్చాడు. శాంపులింగ్ ఫ్రేమ్, శాంపుల్ యూనిట్, శాంపుల్ ఎర్రర్, అలాగే శాంపుల్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన మ్యాచింగ్ చేయండి.